ఓం శ్రీ గురుభ్యో నమః. గం గణాధిపతయే నమః. శుభం డివోషనల్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. ఈరోజు మనం 2024 జూలై మాస ఫలితాలు అనగా జూలై 1 నుండి 31 వరకు జరిగే మాస ఫలితాలలో అంతర్భాగంగా ముందుగా గోచారం తీసుకున్నట్లయితే రాహు వచ్చేసి మీనంలో ఉన్నారు, కుజుడు చంద్రుడు వచ్చేసి మేషంలో ఉన్నారు, గురువు వచ్చేసి వృషభ రాశిలో సంచరిస్తున్నారు, రవి శుక్రులు వీళ్ళిద్దరు మిథున రాశి సంచారం ఉన్నాడు, బుధుడు వచ్చి కర్కాటకం, కేతు వచ్చేసి ఈ యొక్క కన్యా రాశి, శని భగవంతుడు కుంభరాశిలో ఉన్నారు. ఇది గోచారం. ఇక మారడం చూసినట్లయితే 6వ తేదీ కర్కాటకంలోకి, జూలై 6వ తేదీ కర్కాటకంలోకి శుక్రుడు వస్తున్నారు. అలాగే 12వ తేదీ జూలై వృషభలోకి కుజుడు వస్తున్నాడు. అలాగే 16/7/2024 జూలై మనకు ఇక్కడ రవి వచ్చేసి కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నారు. అలాగే ఇక 19/7/2024 సింహే బుధ, 19వ తేదీ సింహంలోకి బుధుడు వస్తున్నాడు కర్కాటకం వేడి. ఇది గోచారం. ఇకపోతే మనము ధనస్సు రాశి తీసుకున్నట్లయితే మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదం కలిపి ఉన్నాయి. ధనుసు రాశి వారికి మీ రాశిధిపతి అలాగే చతుర్థాధిపతి అయినటువంటి బృహస్పతి మీకు ఈ యొక్క 6వ ఇంట్లో ఉన్నారు. 6వ ఇంట్లో ఉండడం అనేది పెద్ద శ్రేయస్కరం కాదు. మీకు కొంత వ్యతిరేకత, శత్రువు, రుణ, రోగ ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అలాగే ఫ్యామిలీలో కూడా ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంది. 2వ ఇంటి అధిపతి, 3వ ఇంటి అధిపతి అయినటువంటి యొక్క శని భగవంతుడు తృతీయంలో ఉన్నాడు. మానసిక అశాంతి జరుగుతుంది. అలాగే కాకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ అంటే జీవిత భాగస్వామితో సహకారంతో బయటపడే అవకాశాలు కూడా లేకపోలేదు. వివాహం కాని వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి కూడా కొన్ని ప్రాబ్లమ్స్, వివాహాది కార్యక్రమాలు కొన్ని మీకు ఇది వరకట్టుకున్న ప్రెజర్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి. కొంత ముందడుగు పడుతుంది, ప్రయత్నాలు లోపం లేకుండా జరిగే అవకాశం ఉంది. చిన్న చిన్న ల్యాండ్ బిజినెస్ చేసే వారికి బాగుంటుంది. వాయురంగ సంస్థలలో పనిచేసే వారికి కూడా కొంచెం హెల్తీ వాతావరణం ఏర్పడే అవకాశం గోచరిస్తుంది. మీకు ధనుస్సు రాశి వారికి ఏలినాటి ప్రభావం లేదు, కానీ ఈయన 2వ ఇంటి అధిపతి 3లోకి వచ్చి చక్కగా మీకు ఆనందమైన జీవితానికి ఎంతో హెల్ప్ చేస్తాడు. ఫైనాన్స్ ప్రెషర్ మాత్రం మీకు బృహస్పతి ఇస్తాడు. దాని మూలంగా కొంచెం ఇబ్బంది పడతారు. మీరు ఈ యొక్క దత్తాత్రేయ స్తోత్రాన్ని పారాయణ చేయండి. అలాగే దక్షిణామూర్తి స్తోత్రాలు పారాయణ చేయండి. వీటి మూలంగా కొంత బయటపడే అవకాశం ఉంది. ఇకపోతే మీకు చతుర్థాధిపతి ముందే నేను చెప్పుకున్నాను కదా, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కొంత ఎక్కువ అవుతాయి. ఉద్యోగంలో ప్రెషర్ పెరుగుతుంది. ఎడ్యుకేషన్లో కూడా మీరు అనుకున్నటువంటి ప్రాబ్లమ్స్ కొంత ఇబ్బంది పెడతాయి. మీకు తెలుస్తుంది ఇక్కడ ప్రాబ్లం ఉంది అని తెలుస్తుంది, కానీ దాని నుంచి బయటపడడానికి సొల్యూషన్ దొరక్క కొంత ఇబ్బంది పడతారు. దానికి సంబంధించి గ్రహశాంతి, ఈ యొక్క జపము, హోమం చేసుకోవడం, ఈ యొక్క రత్నం ధరించడం, ఇవన్నీ చేసుకున్నట్లయితే మీకు సకల సౌభాగ్యాలు చివరిలోనైనా కలిగే అవకాశాలు ఉన్నాయి. ధనురాశి వారికి తీసుకున్నట్లయితే సప్తమంలో శుక్రుడు, రవి ఉన్నారు. శుక్రుడు, రవి ఉండడం మూలంగా రవి కొంత మీకు యోగకారకుడే సప్తమంలో. ఈయన మీకు వచ్చేసి భాగ్యాధిపతి, తండ్రి గారి హెల్త్ బాగుంటుంది. అలాగే కొంత దాయాదుల పెడత తొలగిపోయే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు, లాంగ్ జర్నీస్ కొంత కోఆపరేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. చతుర్థంలో రాహు మూలకంగా మీకు కొంచెం కోప స్వభావం, ఉద్రేకం వల్ల ఉద్యోగంలో ఇంటా బయట కొన్ని గొడవలు అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. నెక్స్ట్ కుజుడు వచ్చేసి పంచమ కుజుడు, చంద్రుడు వచ్చేసి మీ రాశికి ఇక్కడ కొంత వ్యతిరేకత ఇస్తాడు, అష్టమాధిపతి. విశేషించి సంతానానికి సంబంధించినటువంటి ప్రెజర్స్ పెరిగిపోయే అవకాశం ఉంది. వారి జీవితం పట్ల కొంత మీరు కొంత కొత్త అడుగులు, కొత్త పందాలు రచించాల్సిన అవకాశం ఎంతైనా ఉంది. అలాగే మీకు ఈ యొక్క ధనురాశి వారికి చతుర్థ రాహు అని చెప్పుకున్నాము. అలాగే పంచమంలో వచ్చేసి కుజుడు అని చెప్పుకున్నాం. ఈయన మీకు వ్యయాధిపతి, పంచమాధిపతి, వ్యయాధిపతి పంచమంలో ఉన్నారు. దీని మూలకంగా సంతానానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, మీకు ప్రెజర్స్ ఎక్కువ పెరుగుతాయని ముందే చెప్పుకున్నాము. కష్టాలు కూడా ఉంటాయి. రక్త సంబంధమైనటువంటి ఏదైనా అనారోగ్యం చేసేది కూడా లేకపోలేదు. అలాగే కొంత ఉదర సమస్యలు కూడా పెరిగే అవకాశాలు గమనించగలరు. ఇక కేతు వచ్చేసి ధనురాశి వారికి మీకు దశమంలో ఉన్నారు. మీకు ఇక్కడ అయినా ఒకసారి బాగా ఉండటం, ఒకసారి లేకపోవడం, బిజినెస్ కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఈ రెండిటిల్లో కొంత ప్రెజర్స్ ఉండే అవకాశం గోచరిస్తుంది.
అలాగే బృహస్పతి గురించి చెప్పుకున్నాము. రవి శుక్రుల గురించి కూడా మనం చెప్పుకున్నాం. శుక్రుడు మీకు సప్తమంలో ఉన్నాడు. ఈయన కొంత మీకు ప్లస్ అలాగే కొంత మైనస్ చేసే అవకాశం కూడా లేకపోలేదు. అది కూడా ఏ ఏ రంగాలను తీసుకున్నట్లయితే 6, 11 మీరు చేసే పెట్టుబడికి కావచ్చు, పెట్టేదానికి కావచ్చు, హార్డ్ వర్క్ చేసేదానికి కావచ్చు, మ్యాచ్ అయ్యే విధంగా ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే అవకాశాలు గోచరించడం లేదు. మీకు కేతువు కాబట్టి ముందే చెప్పుకున్నాం, కేతువు దశమంలో అటు ఇటుగా ఉంటాడు. అంటే ఒకసారి లాభంగా ఉంటుంది, ఒకసారి నష్టంగా ఉంటుంది. ఈ ప్రెజర్స్ మీకు ఇబ్బంది పెడుతూ ఉంటాయి, మీ జీవితాన్ని శాసిస్తూ ఉంటాయి. మీకు సప్తమాధిపతి అలాగే ఈ యొక్క దశమాధిపతి అయినటువంటి బుధుడు మీకు విశేషించి తీసుకున్నట్లయితే ఈయన మీకు 8వ ఇంట్లో ఉన్నాడు. ఇక్కడ కూడా ప్రెజర్స్ పెరిగే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి హెల్త్, ఉద్యోగం ప్రెజర్స్ ఇవన్నీ మిమ్మల్ని కించిత్ ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీనికి సంబంధించి విష్ణు సహస్రనామ పారాయణ, అలాగే ఏదైనా జ్యోతిర్లింగాలలో వెళ్ళేటప్పుడు తిరువణామలై ఈశ్వరుని యాత్ర చేసుకున్నా కూడా, అరుణాచలం, తిరువణామలై ఈశ్వరుని దర్శనం చేసుకున్నా మీకు కొంచెం ప్రాబ్లమ్స్ తీరిపోయే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మూలా నక్షత్రం వాళ్ళని తీసుకున్నట్లయితే వైఢూర్యము, అలాగే పూర్వాషాఢ వాళ్ళు వచ్చేసరికి వజ్రము, ఉత్తరాషాఢ వాళ్ళు వచ్చేసరికి ఈ యొక్క కెంపు ధరించగలరు. శుభం.